వయసులో ఉండగా ఎన్ని కష్టాలైనా భరిస్తాం, కానీ వయసు మీద పడ్డాక ప్రశాంతంగా ఉండాలని ప్రతి ఒక్కరం కోరుకుంటాం. ఉద్యోగ విరమణ తర్వాత ఎలాంటి చీకు చింత లేకుండా జీవితం సాగిపోతే చాలని అనుకుంటాం. కానీ వృద్ధాప్యంలోనూ ఆర్థిక అవసరాలుంటాయి. ఆ వయసులోనూ తగిన ఆదాయం ఉంటేనే జీవితం సాఫీగా సాగేదే. కాబట్టి వృద్ధుల కోసం ప్రత్యేక సేవింగ్ స్కీమ్ తీసుకువచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఏమిటి స్కీమ్? వృద్ధాప్యంలో ఎవరిపైనా ఆధారపడకుండా ఆత్మగౌరవంతో బ్రతకాలని చాలా మంది కోరుకుంటున్నారు. అలాంటి వారి కోసమే కేంద్ర ప్రభుత్వం సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్ తీసుకువచ్చింది. మీరు జీవితాంతం కష్టపడిన సంపాదనలో కొంత భాగం రిటైర్మెంట్ వయసులో పెట్టుబడిగా పెడితే చాలు స్థిరమైన ఆదాయాన్ని పొందవచ్చు. డబ్బులు సురక్షితంగా ఉండేలా, మంచి ఆదాయం వచ్చేలా ఈ సీనియర్ సిటిజన్ స్కీమ్ ఉంది. ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకులతో పాటు కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన పోస్టాఫీసులో కూడా ఈ సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ ను అందిస్తున్నాయి. ప్రభుత్వ ప్రాయోజిత పథకం కాబట్టి మీ డబ్బులు సురక్షితంగా ఉంటాయి. ఈ పథకాన్ని భారత ప్రభుత్వం 2004లో ప్రవేశపెట్టింది. ఇది భారతదేశంలోని అత్యంత లాభదాయక పొదుపు పథకాల్లో ఒకటి. ఈ సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ లో వడ్డీ రేట్లు అత్యధికంగా ఉంటాయి. ఫిక్స్డ్, రికరింగ్ డిపాజిట్లు వంటి పొదుపు పథకాల ద్వారా అందే వడ్డీతో సమానంగా ఈ స్కీమ్ డిపాజిటర్లకు వడ్డీ లభిస్తుంది. వడ్డీ రేటు 8.2% వరకు ఉంటుంది. అయితే ఈ వడ్డీ రేట్లను 3 నెలలకోసారి రివ్యూ చేస్తారు. ఆ వడ్డీ ప్రకారమే ఇన్వెస్టర్లకు ప్రతి 3 నెలలకోసారి డబ్బులు వస్తాయి. ఈ స్కీమ్లో ఎంత ఇన్వెస్ట్ చేయొచ్చు? సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ ను కొన్ని బ్యాంకులతో పాటు పోస్టాఫీస్ ద్వారా పొందవచ్చు. అర్హత కలిగిన సీనియర్ సిటిజన్స్ ₹1000 చెల్లించి ఖాతా తెరవాల్సి ఉంటుంది. అత్యధికంగా 30 లక్షల వరకు ఇన్వెస్ట్ చేయవచ్చు. ఈ ఖాతా వ్యక్తిగతంగా లేదంటే ఉమ్మడిగా తెరవవచ్చు. అంటే జీవిత భాగస్వామిని కూడా ఈ స్కీమ్లో చేర్చవచ్చు. ఈ పథకంలో ఒక్కసారి పెట్టుబడి పెడితే 5 ఏళ్ల పాటు లాభాలను పొందవచ్చు. మెచ్యూరిటీ సమయాన్ని 5 ఏళ్ల తర్వాత కూడా మరికొంతకాలం పెంచుకోవచ్చు. ఇలా 3 ఏళ్ల పాటు పొడిగించుకోవచ్చు. అయితే ఇలా ఒక్కసారి మాత్రమే పొడిగించుకోవచ్చు. అయితే మధ్యలో ఏదైనా అవసరాలు వస్తే ఈ సేవింగ్ ఖాతా నుండి ముందుగానే డబ్బులు విత్డ్రా చేసుకోవచ్చు. ఈ సేవింగ్ స్కీమ్ లాభాలు: సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్లో పెట్టిన డబ్బులకు వడ్డీ రేటు అధికంగా ఉంటుంది. ఉదాహరణకు మీరు 30 లక్షలు ఇన్వెస్ట్ చేశారనుకోండి. ప్రస్తుత వడ్డీ రేటు ప్రకారం ప్రతి 3 నెలలకు 61,500 వడ్డీ వస్తుంది. అంటే సంవత్సరంలో 4 సార్లు వచ్చే ఈ మొత్తం 2,46,000. అంటే నెలకు 20,000కు పైగా వడ్డీ వస్తుందన్నమాట. అయితే మన పెట్టుబడి డబ్బులు మారే వడ్డీ రేట్ల ప్రకారం ఈ లెక్కలు మారవచ్చు. కానీ ఎలా చూసుకున్నా ఈ స్కీమ్ ద్వారా సీనియర్ సిటిజన్స్ మంచి లాభాలను పొందవచ్చు. ఈ పథకంలో డబ్బులు 5 ఏళ్ల పాటు ఉంచాలి. కాబట్టి ఈ కాలానికి వడ్డీల రూపంలోని 12 లక్షలకు పైగా వస్తుంది. మరో 3 ఏళ్లు పొడిగించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి అలా చేస్తూ 30 లక్షల పెట్టుబడికి 8 ఏళ్లలో దాదాపు 20 లక్షల వడ్డీ వస్తుంది. సీనియర్ సిటిజన్స్ సేవింగ్ స్కీమ్ ఖాతాను పోస్టాఫీస్ లేదా భారతదేశంలోని ఏదైనా ప్రైవేట్, పబ్లిక్ బ్యాంకులలో తెరవచ్చు. రెండింటి ప్రక్రియ ఒకేలా ఉంటుంది. మరింత సమాచారం కోసం మీ సమీపంలోని బ్యాంక్ లేదా పోస్టాఫీస్ బ్రాంచ్ని సందర్శించండి.